అమ్మగారి ఏం వార్త తీసుకొచ్చిందో అరుసుకుంటాగుండ్రి. మంగ్లీ, ఓ మంగ్లీ, ఆగో గీమేంది సెక్రటేరియట్ మోకనమైంది. ఓ మంగ్లీ, గాడికి ఎందుకు పోయినావు? ఆయిచికే సావిత్రి, బాహుబలి సినిమా చూద్దామని పోతున్నా. నీ కటమెర్చులే ఇంకెవడికి అవసరం కానుకో. సచివాలయానికి ఎందుకు పోతారు? నువ్వెందుకు పోతున్నావో నాకెట్లా తెలుస్తుంది? అంజనమేసి చూడాలనా? అయినా గాని ఏం పని మీద పోయిన వాడికి? ఇగో ఈటల సార్ను కలిసి, సార్ సర్కార్ కొలువులు చేసే నౌకర్లకు ఇంకింత జీతాలు పెంచుర్రి సార్ అని చెప్పొద్దామని వచ్చిన. మొన్ననే కదా 42% పిఆర్సీ పెంచిండ్రు, ఇంకా పెంచాలనా? సావిత్రి, అది చాలదు సావిత్రి, చాలదు. 30-40 వేల జీతం తీసుకుంటున్నా 3 పూటల సన్న బియ్యం తిండి తినలేని బీదస్తులు సావిత్రి, బీదస్తులు. ఏంటి 30-40 వేలు జీతం వచ్చే సర్కారు ఉద్యోగులు బీదస్తులు ఎట్లయితారు? అసలు ఏమంటున్నావు నువ్వు? కోపెన బియ్యం కోసం కండ్లల్ల కొవ్వొత్తులు పెట్టుకొని ఎదురు చూసేటోళ్ళు బీదస్తులు కాకుంటే బిలియనీర్లా సావిత్రి, బిలియనీర్లా? ఆగో గాలెందుకు కోపన్ బియ్యం తింటారు? సన్నటి సిట్టి ముత్యాల బువ్వ వండుకొని తింటారు గాని. సిట్టి ముత్యాల బువ్వ వండుకునే రేంజే ఉంటే చిన్న పెద్ద అందరికి కలిపి 1,27,000 మందికి బియ్యం కారెట్లుంటాయా? చెప్పు, ఉంటాయా? ఎంత దరిద్రం లేకుంటే దారిద్ర లైన్ కారెట్లు తీసుకుంటారు చెప్పు సావిత్రి, చెప్పు. ఏంది దరిద్రలైనా? అంటే దారిద్ర రేఖ అంటారు కదా, గదాన్ని ఇంగ్లీష్ లాగా చెప్పినా నేను. కాదు గాని సంవత్సరానికి 4-5 లక్షల జీతం, మళ్ళా మీదికెళ్ళి వస్తువులు కూడా దొరుకుతాయి. గసొంటిది గీళ్ళెందుకు గంట దరిద్రులయ్యిండ్రు? సారీ దరిద్రం ఎలా వస్తుండ్రు? చాలని జీతాలు బీదరికం రాకుంటే రాజరికం వస్తుందా సావిత్రి, రాజరికం? చెప్పు. వాళ్ళంతా బోగస్ కార్డులు తీసుకున్నారు. సర్కార్ కొలువులు చేసేటోళ్ళు అట్లా తీసుకున్నడే తప్పు. మళ్ళా నువ్వు ఇంకా వాళ్ళకి సపోర్ట్ మాట్లాడుతున్నావా? సర్కార్ కొలువులైతే అందరూ బీదోళ్ళే ఉంటారా సావిత్రి? కంట్రోల్ బియ్యం తినే కటిక శ్రీమంతులు కూడా ఉంటారు. ఈ కఠోర నిజాన్ని నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? మరి వీళ్ళందరికీ కంట్రోల్ బియ్యం ఇచ్చి ఇటు వేలకు జీతాలు ఇచ్చుకుంటా పోతే ఈటల సార్ ఖజానా కంట్రోల్ తప్పుతుంది, కేసీఆర్ సార్ కి బీపీ పెరుగుతుంది. కాలే కడుపు కంటే నీకు ఖజానా కంట్రోలే ముఖ్యమా? వాళ్ళే కాలే కడుపులేందమ్మా, రూపాయికి కిలో కొని దోశల పిండికి కూడా వాడుతున్నారు. దోశల పిండికి వాడితే దోషమేమున్నది? జీతం సాలకనే కదా వాళ్ళు అట్లా చేస్తున్నది. అరే మళ్ళా జీతం అంటది. 1,25,000 కారెట్లంటే వీళ్ళంతా ఆరోగ్యశ్రీ కోసం పోరగాన్లకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తదనే దొంగ కార్డులు తీసుకున్నోళ్ళే ఉన్నట్టున్నారు చాలా మంది. చూసినావా? ఎట్లా చేసినా ఈటల సార్కే ఈటె పోటు తలుగుతుంది సావిత్రి. అందుకే మన సర్కార్ పరువును కాపాడుండ్రి సార్, దరిద్రం నుంచి వాళ్ళను విముక్తుల్ని చేయండి సార్ అని అడుగుతా సావిత్రి, నేను అడుగుతా. అమ్మా నువ్వు వాళ్ళకు జీతం పెంచమని అడిగినట్టు లేదు. వేలకు జీతాలు తీసుకుంటా దొంగ కారెట్లు సంపాదించిండ్రు, వాళ్ళందరినీ ఊడవీకుండ్రి అని చెప్తున్నట్టున్నది. హే, నీకు అలా అనిపించిందా? అయితే దేవి ప్రసాద్ సార్, శ్రీనివాస్ గౌడ్ సార్లకు ఇద్దరికి చెప్పాలి. ఏం చెప్తావు? సార్ మీ వాళ్ళకు జీతాలు అస్సలు సాల్తలేవు సార్. ఈ దొంగ కారెట్లు తీసుకొని దొంగ పేరు మనకి ఎందుకు సార్? ఎందుకు? సీఎం సార్ కు చెప్పి తెల్ల రేషన్ కార్డు కంటే ఇంకో 4 సౌలతులు ఎక్కువ ఉన్న స్పెషల్ కూపన్ కార్డు ఇప్పించుకోండి సార్, ఇప్పించుకోండి అని చెప్తా. మా మంగళన్నట్టు ఇంకా స్పెషల్ గా ఏదైనా పుట్టించినా కూడా అవి కూడా వాళ్ళకి చాలే కావచ్చు.